పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ కూడా స్పందించింది. పాకిస్తాన్ను తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీవేకేలో అసలేం జరుగుతుంది, పాక్ సైన్యం కాశ్మీరీలపై ఎందుకు కాల్పులకు తెగబడుతుందో ఒక్కసారి చూద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నెలకొన్న అశాంతి, హింస తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వందల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 5న జరిగిన సంఘటనల్లో 19 మంది పిల్లలు, 7 మంది గర్భిణీ స్త్రీలు కూడా చనిపోయినట్టు ఒక సీక్రెట్ రిపోర్ట్ వెల్లడించింది. దాదాపు 47 మంది పౌరులు ఈ ఆపరేషన్లో మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఈ నెల 6న పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనే పౌర సమాజ సంస్థను నిషేధించడమే. జేఐఏసీ సంస్థ పీఓకేలో ఆర్థిక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మానవ హక్కుల ఉల్లంఘనపై పోరాడుతున్న కీలక సంస్థ. దీనిపై నిషేధం విధించడంతో జనంలో ఆగ్రహం వ్యక్తమైంది. రావల్కోట్, ముజఫరాబాద్ లాంటి నగరాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నెల 6న ఒక వ్యాపారి పోలీసులతో జరిగిన ఘర్షణలో మరణించినట్టు ఆరోపణలున్నాయి. ఇది నిరసనలను మరింత తీవ్రతరం చేసింది. ఈ నెల 8న రావల్కోట్లో భద్రతా బలగాలు, జేఐఏసీ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో అనేక మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. పీవేకేలో జరిగిన హింసకు తీవ్రమైన పోలీసుల క్రూరత్వమని అన్నారు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ను బాధ్యుడిగా చేయాలని భారత్ కోరింది. This is regarding the protest in Pakistan occupied Kashmir, as also other related issues. We continue to see in this context a pattern of fake news and videos emanating from Pakistan. It is a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. There are reports of police brutality, which you would have seen. There are several reports in Pakistan occupied Kashmir, in which several people have been killed. There are several more who have been injured. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and its abuses. పీవేకేలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో అధికారిక లెక్కల ప్రకారం 67 మందికి పైగా మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే స్థానిక వార్తా సంస్థలు, సోషల్ మీడియా నివేదికల ప్రకారం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని పాలనా వైఫల్యాలను, అక్కడి ప్రజల అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నాయి. జూలై 27న పీఓకేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఘర్షణలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పాకిస్తాన్ ప్రభుత్వం 12 సీట్లను కాశ్మీర్ శరణార్థుల కోసం కేటాయించడం పైన నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. నిరసనకారులపై భద్రతా బలగాల కఠిన వైఖరి, అమాయకుల మరణాలపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి.